ఒక ఊర్లో ఒక ఈగ ఉండేది. దానికి ఒక అందమైన చిన్న ఇల్లు ఉంది. ఒకరోజు పండుగొచ్చింది. పండుగంటే మరి చాలా పని ఉంటుంది కదా. ఆ రోజు ఆ ఈగ పొద్దున్నే నిద్రలేచి ఇంటి ముందు అంతా శుభ్రం చేసి పేడతో ఇల్లు అలుక్కోవడం మొదలుపెట్టింది. అలా అలుకుతూ అలుకుతూ అది తన పేరు మర్చిపోయింది. అప్పుడు ఆ ఈగ ఇలా అనుకుంటుంది. నా పేరు నాకు గుర్తు లేకుంటే ఎలా? ఎవరన్నా వచ్చి నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి? నా పరువంతా పోతుంది కదా. అనుకుని చేస్తున్న పని చేస్తున్నట్లే వదిలేసి ఒక మూల కూర్చొని తెగ ఆలోచించడం మొదలుపెట్టింది. కానీ ఎంత ఆలోచించినా దానికి దాని పేరు మాత్రం గుర్తు రాలేదు. దాంతో ఎవరినన్నా అడిగి తన పేరు కనుక్కుందామని ఎగురుకుంటూ పోతూ ఉంది. దానికి ఒక చోట ఒక పేదరాశి పెద్దమ్మ కనబడింది. వెంటనే అది పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంది. పేదరాశి పెద్దమ్మ, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆమె, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి నా కొడుకుని అడుగు అని అంది. సరే అని అది ఎగురుకుంటూ పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళింది. పేదరాశి పెద్దమ్మ కొడుకా, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి వాడు, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి నా చేతిలోని గొడ్డలిని అడుగు అన్నాడు. దాంతో అది గొడ్డలి దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి గొడ్డలి, ఏమోనమ్మా, నాకు తెలీదు, నేను కొట్టిన చెట్టునడుగు అని అన్నది. దాంతో అది చెట్టు దగ్గరకు పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టిన చెట్ట, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆ చెట్టు, ఏమోనమ్మా, నాకు తెలీదు, నా మీద వాలే పక్షులని అడుగు అని అన్నది. దాంతో అది పక్షుల దగ్గరకు పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పక్షులారా, నా పేరేమిటో మీకు తెలుసా? అని అడిగింది. దానికి పక్షులు, ఏమోనమ్మా, మాకు తెలీదు, పోయి మేం తాగే నీళ్ళనడుగు అన్నాయి. దాంతో ఆ ఈగ నీళ్ల దగ్గరకు పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పక్షులు తాగే నీళ్లు, నా పేరేమిటో మీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆ నీళ్లు, ఏమోనమ్మా, మాకు తెలీదు, పోయి మాలో ఉండే చేపలనడుగు అన్నాయి. దాంతో ఆ ఈగ చేపల దగ్గరకు పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పక్షులు తాగే నీళ్లలోని చేపలు, నా పేరేమిటో మీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆ చేపలు, ఏమోనమ్మా, మాకు తెలీదు, పోయి మమ్మల్ని పట్టే జాలరిని అడుగు అన్నాయి. దాంతో ఆ ఈగ జాలరి దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పక్షులు తాగే నీళ్లలోని చేపలు పట్టే జాలరి, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆ జాలరి, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి ఆ చేపల్ని తినే రాజుని అడుగు అని అన్నాడు. దాంతో ఆ ఈగ రాజు దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు మీద ఉన్న పక్షులు తాగే నీళ్లలోని చేపలు పట్టే జాలరి పట్టిన చేపల్ని తినే ఓ రాజా, నా పేరేమిటో నీకైనా తెలుసా? అని అడిగింది. దానికి ఆ రాజు, ఏమోనమ్మా, నాకు తెలీదు, పోయి నేను ఎక్కే గుర్రాన్ని అడుగు. దాంతో ఆ ఈగ గుర్రం దగ్గరికి పోయి, పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలోని గొడ్డలి కొట్టిన చెట్టు మీదున్న పక్షులు తాగే నీళ్లలోని చేపలు పట్టే జాలరి పట్టిన చేపల్ని తినే రాజెక్కే గుర్రమా, నా పేరేమిటో నీకు తెలుసా? అని అడిగింది. దానికి ఆ గుర్రం, ఏమోనమ్మా, నాకు తెలీదు, నా కడుపులోని పిల్లనడుగు అని అంది. దాంతో ఆ గుర్రం కడుపులోని పిల్ల దగ్గరకు పోయి, పేదరాశి పెద్దమ్మ
కొడుకు చేతిలోని గొడ్డలి, గొడ్డలి కొట్టిన చెట్టు, చెట్టు మీద ఉన్న పక్షులు, పక్షులు తాగే నీళ్లు, నీళ్లలోని చేపలు, చేపలు పట్టే జాలరి, జాలరి పట్టిన చేపల్ని తినే రాజు, రాజెక్కే గుర్రం, గుర్రం కడుపులోని ఓ పిల్ల, నా పేరేమిటో నీకైనా తెలుసునా? అని అడిగింది. దానికి గుర్రం పిల్ల, నీ పేరా? అది అది అని సకిలించింది. ఆ గుర్రం పిల్ల ఈహిహి అని సకిలించడం వింటానే దానికి టక్కున తన పేరు గుర్తుకు వచ్చింది. గుర్తుకొచ్చింది. నా పేరు ఈగ. ఈగ కదా, ఈగ నా పేరు. అవును, ఈగే అనుకుంటూ సంబరంగా అక్కడి నుంచి ఇంటికి ఎగిరిపోయింది.